గుడ్ మార్నింగ్ అమిగోస్. రైట్ నో మార్కెట్ అయితే ఓపెన్ అయింది. టైం అయితే 9:41 అవుతుంది. ఈరోజు డేట్ వచ్చి 24th January. సో కంప్లీట్గా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సస్టైన్ అయ్యి ఒక బుల్లిష్ క్యాండిల్ కూడా ఫామ్ చేసింది. రైట్ నో నేను ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, బయింగ్లో కానీ సెల్లింగ్లో కానీ ఇంట్రెస్ట్ లేను. చూద్దాం కాసేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో. అండ్ ఇక్కడ రౌండ్ నెంబర్ 43,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. చూద్దాం ఎవరు టేక్ ఆఫ్ చేస్తారో మార్కెట్ని, బుల్సా బేర్సా అనేది. సో రైట్ నో అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు నేను మార్కెట్లో. వీడియోని అయితే పాస్ చేస్తాను. ట్రేడ్ తీసుకునే ముందు మళ్ళీ రికార్డింగ్ ఆన్ చేస్తాను. సో స్టే ట్యూన్ అమిగోస్. సో అమిగోస్ టైం అయితే 10:35 అవుతుంది. సో స్టిల్ మార్కెట్ ఈ రేంజ్లో రీటెస్టింగ్, నిన్న ఏదైతే రెసిస్టెన్స్ తీసుకునిందో ఆ రేంజ్ దగ్గర అయితే ఉంది. చూద్దాం ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ లెవెల్ని రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే నేను బయింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇది మన రెసిస్టెన్స్, ఇది మన సపోర్టు. చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుందో మార్కెట్. ఇక్కడ కాసేపు అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే నేను ఇక్కడ బై చేద్దామని అయితే ప్లానింగ్లో ఉన్నాను. ఒకవేళ ఇది బ్రేక్ చేసి కిందికి వెళ్ళిపోతే నో ట్రేడ్, చూస్తూ ఉంటాను మార్కెట్ని ఇలాగే. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫైనల్గా బ్యాంక్ నిఫ్టీ అయితే ఇది ఆఫ్టర్నూన్ వరకు చూస్తాను. బ్యాంక్ నిఫ్టీలో ఏం ఆప్షన్స్ ఏమైనా దొరకకపోతే నేను ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి స్ట్రాడల్ పొజిషన్ అయితే క్రియేట్ చేస్తాను ఫిన్ నిఫ్టీలో. సో చూద్దాం. రిజెక్షన్ అయితే తీసుకుంటుంది మన సపోర్ట్ దగ్గర. దీన్ని కూడా మనం సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. ఈ విక్ని కూడా మనం ఓవరాల్గా ఈ క్యాండిల్ని ఈ రెండు కూడా సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. సో ఓవరాల్గా పెద్ద డిస్టెన్స్ లేదు కాబట్టి చూద్దాం. రిజెక్షన్ అయితే తీసుకుంటుంది. అండ్ మన రూల్ ఏమంటే ఖచ్చితంగా ఇది ఈ అప్సైడ్ బ్రేక్ చేయాలి. ఈ అప్సైడ్ బ్రేక్ చేసిన తర్వాతే మనము ట్రేడ్ని అయితే ఇనిషియేట్ చేస్తాం. మన టార్గెట్ దీనికంటే హైలో ఉంటుంది. సో అప్పుడు మనము 1:2 రేషియోలో మన టార్గెట్ని అచీవ్ చేసినట్టు. ఇది రిస్క్ ఉంటుంది, ఇది మన రివార్డ్ ఉంటుంది. సో ఇది ట్రేడ్ ప్లాన్ ఈరోజు. చూద్దాం మరి బ్రేక్ చేస్తుందా, సస్టైన్ అవుతుందా, ఏం చేస్తుంది అనేది. లెట్స్ వెయిట్. వెల్కమ్ బ్యాక్ అమిగోస్. నౌ టైం అయితే 11 అవుతుంది. మనం అనుకున్న 11 నుంచి అయితే రిజెక్షన్ వస్తుంది. చూడండి రిజెక్షన్ అయితే వస్తుంది, కానీ ఫాలో అప్ దొరకడం లేదు మార్కెట్కి. ఫాలో అప్ దొరకాలి. ఫాలో అప్ అంటే పైకి రావాలి మార్కెట్. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం కిందికి వచ్చి తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే మనం అప్ సైడ్కి వెళ్ళొచ్చు. కానీ ఫాలో అప్ రావడం లేదు, రిజెక్షన్ అయితే వస్తుంది. సో చూద్దాం. ఒకవేళ ఇక్కడ 15 minutes క్యాండిల్ కనుక క్లోజ్ ఇస్తే నేను పుట్ సైడ్ వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాను. సో ఇక్కడైతే పుట్ సైడ్, ఇక్కడైతే అప్ సైడ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. సో ఈ ఇన్ బిట్వీన్ అనేది నో ట్రేడింగ్ రేంజ్, నో ట్రేడింగ్ జోన్. సో చూద్దాం ఫాలో అప్ వచ్చి సెల్ సైడ్కి వస్తుందా లేదంటే డైరెక్ట్గా సెల్ సైడ్ వస్తుందా అనేది వెయిట్ చేద్దాం. సో మ్యాక్సిమం ఇది పుట్ సైడే వచ్చేట్టుగా కనబడుతుంది. చూద్దాం. క్యాండిల్ క్లోజ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను పుట్ పొజిషన్లో అయితే కూర్చుంటాను. ఆప్షన్ బయింగ్ చేస్తాను ఈరోజు. సో ఇది స్టే ట్యూన్. సో అమిగోస్ మన లెవెల్ అయితే బ్రేక్ చేసింది, మన పొజిషన్ కూడా ఇనిషియేట్ అయిపోయింది. రైట్ నౌ మనం 225 రూపీస్ యావరేజ్గా తీసుకున్నాము. 15,000 రూపీస్ అయితే ప్రాఫిట్ నడుస్తుంది. లెట్స్ వెయిట్. చూద్దాం ఈ మూమెంటం ఎంతవరకు సస్టైన్ అవుతుందో, ఎంతవరకు చేస్తుందో. మన స్టాప్ లాస్ అయితే అరౌండ్ ఈ లెవెలే ఉంటుంది మన స్టాప్ లాస్. ఇప్పుడు రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. షార్ట్ పొజిషన్. సో మనది 50 పాయింట్స్, 100 పాయింట్స్ మన టార్గెట్. ఇది మన టార్గెట్ అయితే 1:2 లెక్కన. సో చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుందో, ఏం చేస్తుందో. సో మన టార్గెట్ ఎగ్జాక్ట్గా నిన్నటి క్లోజింగ్ దగ్గర మనం తీసేయడానికి అయితే ట్రై చేద్దాం. మనం అది ఎంతైనా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఒక 500 పాయింట్స్ పడిపోయినా కూడా మనకు సంబంధం లేదు. మన నిన్నటి క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం ఎగ్జాక్ట్గా తీసేయడానికి ట్రై చేద్దాం. ప్రజెంట్ అయితే మన ప్రాఫిట్ 23,000 అయితే నడుస్తుంది. 23,000.
గాయస్ మన టార్గెట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది, మనం ఎగ్జిట్ చేసేద్దాం. సో ఓవరాల్గా మన ప్రాఫిట్ 60,000 అయితే బుక్ చేసాము. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో 60,000 ప్రాఫిట్ బుక్ చేసాము. సో ఇది ఎంత దూరమైనా వెళ్ళిపోనివ్వండి, ఇంకా మనకు అనవసరం. మన టార్గెట్ మన రేషియో రీచ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకసారి మనం మెయిన్ చార్ట్లో కూడా చూసుకుందాం మన టార్గెట్ అచీవ్ అయిందో లేదో. మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. మనం వీఆర్ ఇన్ సేఫ్. ఈ విధంగా మనం మార్కెట్ కండిషన్ని బట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మనం ముందు రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అయ్యేలాగా అయితే చూస్తాను. సో ఈరోజు సక్సెస్ వచ్చిందని ఈరోజు ప్రాఫిట్ వచ్చిందనేసి నేనేదో హ్యాపీగా ఉన్నాను కాదు. నా మైండ్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుందండి. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఐఎమ్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. రెండిట్లో లాస్ వచ్చినా కూడా సంథింగ్ ఏదో కొత్తగా నేర్చుకోవడానికి ఉపయోగపడింది అనేది ఊహించుకుంటాను. సో ఇది ఇవాల్టి ట్రేడ్. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటారు. అండ్ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. సో దిస్ ఈజ్ ఆల్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.